మార్నింగ్ అండి. మన కొత్త పాలిసీలలో ఈరోజు సెకండ్ ఆప్షన్ గురించి చెప్తున్నాను. ప్రతి ఒక్కరేందంటే స్టార్టింగ్‌లో సెక్యూర్ లైఫ్ యాప్‌ని ప్లే స్టోర్ నుంచి మాత్రం ఓపెన్ చేసుకోండి. ఏమన్నా అప్డేట్స్ వస్తే మనకిక్కడ అప్డేట్ చేసి అడుగుతుంది. లేదంటే డైరెక్ట్‌గా ఓపెన్ అని అడుగుతుంది. ఓపెన్ చేసుకోండి. ఇన్ ఇంతకుముందు వీడియోలో ఏందంటే నేను ఎండోమెంట్ ఆప్షన్ చెప్పాను. ఇప్పుడు సేమ్ షుప్లెక్స్ ఇన్‌కమ్ ప్లాను, కీ ఫీచర్స్ ఆల్రెడీ చెప్పాను. కాలిక్యులేట్ ప్రీమియం సేమ్ 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్, జెండర్ ఇది. ఇక్కడ కస్టమర్ పేరు సేమ్ యాజ్ ఇన్సూర్డ్ వచ్చేసినాయి. ఇక్కడ లిమిటెడ్ ప్రీమియం టు 1,00,000 ప్రీమియం పెడుతున్నాను. ప్రీమియం పేమెంట్ టర్మ్ వచ్చేసి 12 ఇయర్స్ పెడుతున్నాను. ఇన్సూరెన్స్ కవరేజ్ 11 టైమ్స్ పెట్టుకుంటున్నాను. మనం కట్టే ప్రీమియంకి ఎన్ని టైమ్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ కావాలనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఎర్లీ ఇన్కమ్ ఆప్షన్ ఎఫ్జి సుప్రీం ఆప్షన్ ఉంది కదా, దానిలాగా నాన్ గ్యారంటీ పాలసీ. మనకి ఎస్విఐపి కూడా అంతే. 40% రిటర్న్స్ వస్తది. 100 ఇయర్స్ వరకు వస్తాయి. రైడర్స్ ఉంటాయి. బీపీఆర్ రైడర్ ఉండదు అక్కడ. ఇక్కడ బీపీఆర్ రైడర్ ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. ఏదన్నా గుర్తుపెట్టుకోండి, టాటా వాళ్ళు కొత్త పాలసీ తెచ్చారంటే మాత్రం ఇప్పటి వరకు ఉన్న పాలసీలలో లేనిది ఏదో ఒకటి ఉంటేనే ఈ పాలసీని తీసుకురావడానికి ఛాయిస్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు దీంట్లో ఇన్ని రకాలు ఉన్నాయి. నాన్ గ్యారంటీ పాలసీ ఉంది. ఇక్కడ నాన్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కావాలన్నా తీసుకోవచ్చు. మెచ్యూరిటీ ఏజ్ 60 సంవత్సరాల వరకు కావాలన్నా సెట్ చేసుకోవచ్చు. మెచ్యూరిటీ ఏజ్ 85 సంవత్సరాల వరకు కావాలన్నా సెట్ చేసుకోవచ్చు. ఇన్నిగానం ఆప్షన్స్ ఉంటాయి. నీకు పాలసీ ఎన్ని ఇయర్స్ వరకు కావాలి అనేది మనం డిసైడ్ చేసుకోవడానికి కూడా మనకు ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు హోల్ లైఫ్ పెడుతున్నాను చూడండి. లిమిటెడ్ పే పాలసీ టర్మ్ ఆల్రెడీ 30 ఇయర్స్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా 70 ఇయర్స్ వస్తుంది. ప్రీమియం స్ప్లిట్ ఇది 100% అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఇన్కమ్ స్టార్టింగ్ ఇయర్ సేమ్ 1 ఇయర్ నుంచి కావాలన్నా తీసుకోవచ్చు. 5 ఇయర్స్ 6 ఇయర్స్ నుంచి మనకి దీంట్లో కూడా ఇన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. నేను ఏంటంటే 1 ఇయర్ నుంచే కావాలని పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఇన్కమ్ పేమెంట్ అడ్వాన్స్ ఏరియాస్ మనం నెక్స్ట్ ఇయర్ ప్రీమియం కట్టిన తర్వాత కావాలి అనుకుంటే ఏరియాస్ అని పెట్టుకోవాలి. మనం నెక్స్ట్ ఇయర్ ప్రీమియం కట్టేలోపు డబ్బులు కావాలి అనుకుంటే అడ్వాన్స్ అనేది పెట్టుకోవాలి అంతే. అండ్ పేమెంట్ మోడ్ అనేది మనకి రిసీవ్ చేసుకునేది సంవత్సరానికి మనం కావాలి అని సెట్ చేసుకోవచ్చు. కవర్ కంటిన్యూ బెనిఫిట్ ఇది మనకు ఎస్విఐపిలో లేదు, విఐపిలో లేదు. మనకు బోనస్ రిలేటెడ్గా పాలసీలు ఉన్నాయి. 2 పాలసీలు ఉన్నాయి. దాంట్లో కవర్ కంటిన్యూ బెనిఫిట్ అనేది లేదనమాట. ఇది మనం పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు. వివరా ప్రీమియం పిల్లల పేరు పైన ఇస్తే ఎస్విఐపిలో వివరాప్ అనే ప్రీమియం ఆప్షన్ లేదు, దీంట్లో ఉంది. అది తెలుసుకోండి. ఇప్పటి వరకు ఉన్న పాలసీలకి ఈ పాలసీకి డిఫరెన్స్ లేదో మీరు ఐడెంటిఫై చేసి నేర్చుకున్నట్లయితే మీకు తొందరగా సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు మీ కస్టమర్స్కి అనేది సరే ఇంతకుముందుకు పాలసీల్లో ఈ ఆప్షన్ ఉండే, ఈ ఆప్షన్ లేదు, దీంట్లో ఇది అడ్వాన్స్గా వచ్చింది, దీంట్లో అన్ని రకాల ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నాయని మనం ప్రాపర్గా గైడ్ చేయొచ్చు. ఇంకా బేస్ టు ఫ్యామిలీ డిస్కౌంట్స్ ఇంతకుముందు దాంట్లో కొన్ని దాంట్లో ఉన్నాయి, కొన్ని దాంట్లో లేవు. దీంట్లో అయితే అన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నాయి. ఇది ఈ లాస్ట్కి ఇది ఒక్కటి మాత్రం చూడండి. మనకేందంటే ఈ సేమ్ అనలైజ్డ్ ప్రీమియం వస్తుంది, ఏజ్ వస్తుంది, జెండర్ వస్తుంది, స్మోకింగ్, నాన్ స్మోకింగ్, క్యాష్ బోనస్ 4%, 8% ఐఆర్డిఏ రూల్ ప్రకారం ఇంతే చూపించాలి. ఇక్కడ ఇన్కమ్ స్టార్టింగ్ ఇయర్, ఏజ్ సేమ్ మనకి ఇలిస్ట్రేషన్లో కూడా గ్యారంటీడ్ పాలసీస్ కూడా ఈ విధంగా చూపిస్తుంది. 30 ఇయర్స్ క్యాండిడేట్ ఫస్ట్ ఇయర్ నుంచే 4% అయితే 25, 8% అయితే 40,000 రూపీస్ అనేది రెగ్యులర్గా రిటర్న్స్ వస్తూ ఉంటాయి. ఎప్పటి వరకు 99 ఇయర్స్ వరకు వస్తూ ఉంటాయి. మెచ్యూరిటీ ఏజ్ ఇక్కడ లాస్ట్కు మెచ్యూరిటీ అనేది 15 lakhs రూపీస్ వస్తుంటుంది. టిల్ మెచ్యూరిటీ టోటల్ బెనిఫిట్ టిల్ మెచ్యూరిటీ యూ గెట్ లాస్ట్ వరకు మనం తీసుకునేది 8% ప్రకారం అయితే 2.77 crores తీసుకుంటాము. 4% ప్రకారం అయితే 32,50,000 తీసుకుంటాం. ఇది చూడండి 21.21x ఎప్పటి వరకు పనిచేస్తుంది పాలసీ? 100 ఇయర్స్ వరకు పనిచేస్తుంది, పర్సన్ ఉన్నా లేకపోయినా. ఓకేనా? రైడర్స్ అనే ఆప్షన్ దీంట్లో మాత్రం లేదు. ఇంత ముందుకున్న దానిలో రైడర్ అమౌంట్ ఉంటుంది. జస్ట్ సిసిబి అనేది ఉంటుంది కదా ఇంటర్నల్గా, కవర్ కంటిన్యూ బెనిఫిట్ అనేది
అది దీంట్లో ఇంటర్నల్‌గా ఉంటుంది కాబట్టి దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇది టోటల్ ప్రీమియం ఇంక్లూడింగ్ జీఎస్టీ 4%, 8% రిటర్న్స్ ఇంత. మళ్ళీ బెనిఫిట్ జనరేట్ బీఐ పీడీఎఫ్ అది డౌన్‌లోడ్ చేసుకొని దాని గురించి కస్టమర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. దీని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదేందంటే ఎర్లీ ఇన్‌కమ్ నాన్ గ్యారంటీ మనకు ఫ్లెక్సిబిలిటీస్ చాలా ఉన్నాయి. రైడర్స్ ఏం లేవు. సీసీబీ కవర్ కంటిన్యూ బెనిఫిట్ అనేది మాత్రం ఉంటుంది. ఇంటర్నల్‌గా బీపీఆర్ రైడర్ లాగా 100 ఇయర్స్ వరకు తీసుకోవచ్చు. 60 ఇయర్స్ వరకు తీసుకోవచ్చు. 85 ఇయర్స్ వరకు తీసుకోవచ్చు. పాలసీ టర్మ్ కూడా మనకు కన్వీనియంట్‌గా కస్టమర్ ఏజ్‌ని బట్టి, ఉండే రిక్వైర్మెంట్‌ని బట్టి చూజ్ చేసుకోవడానికి ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నాయి. ఇంటర్నల్‌గా సీసీబీ కవర్ కంటిన్యూ బెనిఫిట్ అనేది ఉంటుంది. అదొక్క రైడర్ మాత్రమే ఉంటుంది. ఇంకోటేందంటే హ్మ్. లాస్ట్‌కి మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. రెగ్యులర్‌గా ఇన్‌కమ్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.